హలో హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి మీద దాడి విషయాలు అందరూ కూడా వింటున్నారు, ఇప్పుడు చర్చించుకుంటున్నారు, చూస్తున్నారు. అదే విషయంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీని మీద మోదీ కూడా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్ళీ బస్సు యాత్ర చేయాలని చెప్పేసి మోదీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అసలు బస్సు యాత్రలో భాగంగా ఎందుకు ఇలాంటి దాడి జరిగింది అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం అంటూ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వస్తున్న రూట్లో జన ప్రభంజనాన్ని మనమంతా కూడా చూస్తూ వచ్చాము. అయితే జనమంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి బస్సు వెనక ప్రయాణిస్తూ, అలానే బస్సుతో పాటు చాలామంది వృద్ధులు కానీ, లేకపోతే వికలాంగులు కానీ, లేకపోతే ఆయన అభిమానులు కానీ, ఆయన ఒక ప్రపంచంలాగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే యాత్ర చేస్తున్నారో అక్కడికి వచ్చి చాలా చోట్ల ఆ బస్సుకి అడ్డం పడుతూ కూడా ఆయన కూడా ఆగి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇన్ని రోజుల నుంచి బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి మనమంతా కూడా చూస్తూ వస్తున్నాము. అయితే ముఖ్యంగా గుంటూరులో ప్రారంభమైనప్పటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి మనం చూసుకుంటే, ఆయన గుంటూరులో ఎంటర్ అయిన తర్వాత వర్షం పట్టడం కానీ, అది వర్షంలో కూడా చాలామంది తడుస్తూ జగన్మోహన్ రెడ్డి బస్సు ముందు ప్రయాణిస్తూ కనిపించిన దృశ్యాలు కానీ, లేకపోతే వృద్ధులు కూడా వర్షంలో చాలా విజువల్స్ని కూడా మనమంతా కూడా చూసాము. అవన్నీ కూడా మనం గమనిస్తే చాలా బిల్డింగ్స్ మీద నుంచుని పిల్లలు జగన్మోహన్ రెడ్డిని చూసి మామయ్య మామయ్య అని కేకలేస్తూ, అక్కడ చాలామంది వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా ఇవన్నీ చూసాం. ఇదంతా చూసి ప్రతిపక్షాలే ఈ కుట్ర పన్నాయి అనే నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా విమర్శలు జరుగుతున్నాయి. వాళ్ళ మీదకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందో అది ప్రతిపక్షాలకి ఇప్పుడు యాంటీగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వస్తున్న విమర్శలు కానీ, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ, ఇంకా అంటే ఏదైతే ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని చూశారో, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ బస్సు పైన అంటే ఊరేగుతున్న దృశ్యాల్లో, ఆ ర్యాలీ జరుగుతున్న దృశ్యాల్లో ఉన్న నాయకులు కూడా చెప్తున్న విషయాన్ని ఇది ప్రతిపక్షాల కుట్రగానే భావిస్తున్నామని చెప్తున్నారు. కేసినేని నాని కూడా మాట్లాడుతూ ప్రతిపక్షాల కుట్ర ఇది, ఎందుకంటే ఇది ఓర్వలేకపోతున్నారు, ఈ ప్రభంజనాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిజానికి రాజకీయ విశ్లేషకులు చెప్పిన విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, ఏదైతే బస్సు యాత్రకి వచ్చిన స్పందన చాలా ఎక్కువగా వచ్చింది. దాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన దాడిగానే దీన్ని చూడాలని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఒక ముందుకి అడుగు వేసి అంటే రంగా హత్య కోణంలో ఆనాటి దృశ్యాలను కూడా ఈరోజు గుర్తు చేసుకునే పరిస్థితి విజయవాడ సిటీలో మనకి కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా ఇలాంటివి చేయాలని చెప్పి చూస్తున్నారనే ఒక విమర్శలు కూడా ప్రతిపక్షం మూటగట్టుకుంది ఈ నేపథ్యంలో. అలానే అంటే ఇది ఎవరు చేశారు అంటే ఇందులో ఎవరికి భాగం ఉందనేది పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ విషయం తెలుస్తుందని చెప్తున్నారు. అయితే కొన్ని విజువల్స్లో చూసిన దాన్ని బట్టి, కేశినేని నాని చెప్తున్న దాన్ని బట్టి చూస్తే టప్ అనే శబ్దం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది, ఇది ఎయిర్ గన్తో చేశారేమో అని కూడా అనుకుంటున్నారు. బట్ ఏదేమైనా కూడా పోలీసుల ఎంక్వైరీలో ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి గాయం కాగానే ఏదైనా రాళ్ల దాడి సందర్భంగా ఆయన గాయం తో అక్కడే అంటే ఆయనతో పాటు ఉన్న టీం, హరిప్రసాద్ రెడ్డి టీం, డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి టీం ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా ఆయన కనిపించారు. ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి 2-3 రోజులుగా జ్వరం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. అదైతే అఫీషియల్గా తెలియదు. కానీ ఆయన గొంతు మారడం కానీ, ఆయన డల్గా అవడం కానీ, లేకపోతే ఆయన ఫేస్ చూసిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆయనకి జ్వరం వచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ టీం ఎలాగో డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి టీం అక్కడ ఉండడంతో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం భారతి గారు కూడా అక్కడికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. భారతి గారితో కలిసి ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ స్టిచెస్ పడతాయని కూడా చెప్తున్నారు. అంటే డాక్టర్స్ టీంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ బస్సులో ఉన్న డాక్టర్స్ టీం కుట్లు పడే అవకాశం ఉంది కాబట్టి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డిని తీసుకువెళ్లారు. ఇదంతా చూస్తుంటే అంటే ఇప్పటి వరకు అన్ని సర్వేస్ కూడా చెప్తున్నాయి, అంటే ఇది
సర్వీస్ గురించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి అంటే మేధావులు కావచ్చు, లేకపోతే నేను ఇప్పటి వరకు చాలా టీవీల్లో కానీ లేకపోతే చర్చల్లో కానీ ఇప్పటి వరకు చూశాను. పోసాని కృష్ణమురళి మాట్లాడారు, అలానే ఇంకా చాలామంది అనలిస్టులు కూడా ఈ సందర్భంగా కేఎస్ ప్రసాద్ మాట్లాడారు. అలానే ఇంకా చాలామంది సాక్షి టీవీలో లైవ్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఛానల్స్లో లైవ్స్ కావచ్చు, ఇప్పటి వరకు నేను గమనించిన దాని ప్రకారం అయితే వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఆయనకు వస్తున్న సీట్ల గురించి చాలా అంచనాలు, అలానే చాలా సర్వేస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు అజ్ఞానంతో చేసిన ఈ పనితో ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇంకా దీన్ని ఆయన్ని గెలుపుని ఎవరికి ఆపడం తరం కాదు అనే ఒక చర్చ కూడా ఇప్పుడు అంతా కూడా నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్ళీ బస్సు యాత్ర చేయాలని ఇటు మోడీ చెప్పినట్లే ప్రజలంతా కోరుకుంటున్నారు. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న దెబ్బకైతే ఆయన బస్సు యాత్రని ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు కుట్లేయించుకున్న తర్వాత మహా అయితే ఒక పూట రెస్ట్ తీసుకుంటారేమో కానీ ఆయన బస్సు యాత్ర అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి సాక్షి వర్గాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నేతలు కానీ చెప్తూ వస్తున్నారు.